నర్సాపురం చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మన వారాహి సభలో కూడా చెప్పాను. నర్సాపురంలో చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే తప్పిపోయా. తిరిగి ఎవరో ఇక్కడ పాపం ఒక చిన్న కొట్టు దగ్గర కూర్చోబెట్టి నన్ను మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి తిరిగి మొగల్తూరు పంపించారు. నర్సాపురం మొగల్తూరు చాలా తీపి జ్ఞాపకాలు. 2019 ఎన్నికల్లో ఇక్కడే మన నర్సాపురంలో ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు. నర్సాపురం ప్రజలు గుండెల్లోకి తీసుకున్నారు. ఇది 2024 దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ, జనసేన పార్టీ. మీకు తెలుసు కదా, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని 2.5-3 ఎకరాలకు ఎంత చిన్న కమతా ఉండేది మొగల్తూరులో. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాలాంటి వాడికి గుండాగర్ది, డబ్బు బలుపు, దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి. ఒక సగటు మధ్యతరగతి మనిషి నర్సాపూర్ లాంటి, నెల్లూరు లాంటి, ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్లో పెరిగినవాడిని. నేను లండన్లో పెరిగినవాడిని కాదు, న్యూయార్క్లో పెరిగినవాడిని కాదు, చాలా నర్సాపురం లాంటి చిన్న చిన్న టౌన్స్లో పెరిగినవాడిని నేను. సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు. నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు వైఎన్ కాలేజ్లో ఆయన ఎన్సీసీ క్యాడెట్గా ఉన్నప్పుడు, ఎన్సీసీ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాడెట్స్కి కాలేజ్ క్యాప్టెన్. ఆయన నర్సాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు, ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ మన ఎన్సీసీ పెరేడ్ అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు, ఎన్సీసీ క్యాడెట్స్ గ్రూప్ని ఆ రోజున. ఆ జ్ఞాపకాలు నాకు నర్సాపురం అంటే. అలాంటి నర్సాపురంకి నటుడిగానే కాకుండా ఒక రాజకీయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం. నాకు సగటు మనిషిని నేను. అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను. ఓడిపోయాను 2 చోట్ల. కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం, చెక్కు చెదరని మీ ప్రేమ, ఆడబిడ్డలు, ఆడపడుచులు, యువతులు, తల్లులు, ఇక్కడే కాదు దారి పొడుగుతా ప్రేమాభిమానాలు, నీరాజనాలు. ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను. ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంతసేపు, నుంచున్నంతసేపు దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి కృతజ్ఞత అభివందనాలు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం. మీ బంగారు భవిష్యత్తు కోసం. నేను చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం, మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేం. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. నేను అడిగితే, రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడను. అలయన్స్ కూడా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, మిగతా నడ్డా గారిని, అందరి నాయకులు ఒకటి అడిగాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి. మీరు మమ్మల్ని నమ్ముకొనున్నారు ప్రజలు. మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి ఈరోజు నిలబడ్డారు. అలాగే మన నర్సాపురం పార్లమెంటుకు సంబంధించి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు
కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మన కూటమి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో వీరందరినీ మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఒకటే లక్ష్యం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. వచ్చి అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా చాలా బాగా మెరుగ్గా చేస్తాం. సంక్షేమ పథకాల్లో ఎటువంటి కోత ఉండదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల్లో ఈరోజు నేను అందరి తరపున అడుగుతా ఉన్నాను, కూటమి తరపున ఓట్లు అడుగుతున్నాను. నేను మీకు మాటిస్తా ఉన్నా, కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత. అది ప్రజలకు మేము మాటిస్తూ ఉన్నాం. నదులను ఇందాక ప్రతి చేనుకి నీరు అంటే నదులు అనుసంధానం జరగాలి. అది అందించి రాష్ట్రంలో వలసలు పస్తులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే జనసేన, టీడీపీ, బీజేపీ లక్ష్యం, ప్రధాన లక్ష్యం. అలాగే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని చాలా తక్కువ కాల పరిమితిలో పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి నీటి బొట్టుని దాచుకోవడానికి సముద్రపాలు కాకుండా చుట్టమే జనసేన, మాకు ఎన్డీఏ కూటమి లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగేలాగా ప్రతి పనికి, ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి లక్ష్యం. ముఖ్యంగా చేతి వృత్తులు, కుల వృత్తులు పరిరక్షించడమే కూటమి లక్ష్యం. 50 సంవత్సరాలు దాటిన బీసీ ప్రజలందరికీ నెలకి 4,000 రూపాయల పెన్షన్ని 1వ తేదీనే ఇంటి వద్దన అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు సంబంధించి పోయినసారిలో కూడా చెప్పాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్న ధరలకి గ్యాస్ సిలిండర్లు అందించాలి కనీసం అని చెప్పి నేను లాస్ట్ టైం కూడా చెప్పింది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో అది మాది, కంబైన్డ్ మేనిఫెస్టోలో మాది ఇదైంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడపడుచులకి, మా మహిళలకి, మా అక్క చెల్లెలకి, మా యువతులకి ఉచితంగా అందజేస్తాం. రైతులకి ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకి ఉచితమైన బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. అలాగే దీనివల్ల ఆటో డ్రైవర్ సోదరులందరూ చాలా, మా పరిస్థితి ఏంటంటే మీకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది, మీ ఉపాధి అవకాశానికి డోకా కలిగించకుండానే పథకం ఉంటుంది. అలాగే పేదల కడుపు నింపడానికి ఒకవైపు అన్నా క్యాంటీన్లు ఎలాగో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా అలాగే రన్ చేస్తాం. అన్నా క్యాంటీన్లతో పాటు లక్ష్యం ఒకటైనా, పేద ప్రజల కడుపు నింపడం లక్ష్యం ఒకటైనా, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పక్కపక్కనే రన్ చేస్తాం. స్థానిక సంస్థల్లో జగన్ వచ్చి 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 24 చేశారు. తిరిగి స్థానిక ఎన్నికల్లో బీసీలకి, బీసీ సోదరులందరికీ, సోదరీమణులందరికీ రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలాగా తిరిగి 34% తిరిగి తీసుకొచ్చేలాగా కూటమి బాధ్యత తీసుకుంటుంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని, సబ్ ప్లాన్ ఫండ్స్ని వాటికి అందజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చర్యలు తీసుకుంటాం. ఇవి కూటమి అయితే. జనసేన ముందుకు తీసుకెళ్లేది వశిష్ఠ వారధి, మన నర్సాపురం, సకినేటిపల్లి, మన కోనసీమ నుంచి నర్సాపూర్కి ఈ బ్రిడ్జి నిర్మించి తీరుతాం. కోనసీమలో రైలు కూత మొదలేస్తే అది నర్సాపురం దాకా వినిపించాలి, అక్కడ దాకా తీసుకొస్తాం. జగన్ ఒకటే మాట అన్నాడు, మేము వశిష్ఠ వారధిని నిర్మించకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగనాను. ప్రసాద్ రాజు గారికి ఒకటే చెప్పండి, నీకు ఓట్లు వేస్తే మీకు హక్కు లేదు, అడిగే హక్కు లేదని చెప్పండి. ఆ పని చేయకుండా ఓటు అడగనని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. అందుకని
వైసీపీ వాళ్ళు ఎవరు ఓటు అడిగినా ఒకటే చెప్పండి, వశిష్ఠ వారిది నిర్మించలేదు, మీకు ఓటు అడిగే హక్కు లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. సీతారాంపురంలో కానీ చాలా క్రోషియా లేసులు అల్లికలు చేస్తారు, అది నాకు చిన్నప్పటి నుంచి చూసేవాడిని. అలాంటి లేసులు ఈ మధ్యన సరైన మార్కెటింగ్ వస్తువులు లేక చాలామంది ఆడపడుచులు ఇళ్ళలో కూర్చొని ఆదాయం వచ్చేది, అది లక్షల్లో ఉండేవాళ్ళు వేలల్లో వచ్చి ఈ రోజున తక్కువ వందల్లోకి వచ్చేసారు. తిరిగి ఆ క్రొయేషియా లేసు అల్లికల్ని సరైన మార్కెట్ వచ్చేలాగా, ఆడబిడ్డలకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఉండేలాగా తిరిగి దానికి మార్కెటింగ్ సదుపాయాలని మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఆక్వా పరిశ్రమ, ఎవడన్నా సరే నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తులకి చెయ్యి అందజేస్తాం, పైకి లాగుతాం. కానీ ఆక్వా రైతుల కష్టాలకి జగన్ ఒకటే చేశాడు, కష్టంగా ఉంది హెల్ప్ చేయండి అంటే, సహాయం చేయండి అంటే ఓ గుదిబండ వాళ్ళు మెడక్ కట్టి ముంచేశాడు జగన్. అది ఎలాంటి మన ఇంత మత్స్యశాఖ ఇంత ఆదాయం ఉండి మత్స్యశాఖకి పూర్తి స్థాయి ఫుల్ టైం అధికారం లేడు. చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో కనీసం 150 రూపాయల యూనిట్కి, మనకి ₹1.50 యూనిట్కి ఉన్న కరెంటు ధరని ఇందాక చెప్పిన గుదిబండ జగన్ చేసింది ఏంటంటే ₹5 వరకు పెంచి ఆక్వా రైతుని సంపూర్ణంగా నష్టాల్లోకి పంపించేశాడు. అలాగే మనకి రొయ్య పిల్లల తయారీ, రొయ్య హ్యాచరీస్ని యూనిట్కి ₹8 పెంచేశారు. అలా ఆక్వా పరిశ్రమని ఆధారపడ్డ నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలన్నింటినీ సమూలంగా ముంచేశాడు జగన్. 2019 నుంచి ఇప్పటికి సీడ్ రేటు దాదాపు ₹1100 పెరిగింది. సీడ్ రేటు ఆక్వా పరిశ్రమ రైతులు నష్టపోకుండా కూటమి బాధ్యత తీసుకుంటుంది. మీ అందరికీ లాభసాటి ధర ఉండేలాగా, గిట్టుబాటు ధర ఉండేలాగా, ఇప్పుడులాగా ప్రతి 100 రొయ్యలకి మీకు దాదాపు ₹50 నష్టపోతున్నారు. ఆ నష్టాలు కలగకుండా మేము మీకు అండగా ఉంటాం ఆక్వా రైతులందరికీ. ఎక్కడో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంది, పక్కన పెట్టుకొని కూడా కర్ణాటక రైతాంగం తీసుకుంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతాంగం దానికి ఈ ప్రభుత్వం అండగా లేదు. ముఖ్యంగా గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మనది. అలాంటి తీర ప్రాంతాలను పెట్టుకొని ముఖ్యంగా మన మత్స్యకార సోదరులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజున నర్సాపురం ఎందుకు బొమ్మిడి నాయకుడి గారిని పెట్టామంటే ఒక నర్సాపురం కోసం కాదు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి, ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరపు నుంచి, వారి తరపున ఒకటే మాటిస్తున్న మత్స్యకార సోదరులందరికీ, మీ భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కానీ లేదంటే మీకు ఆర్థిక పరిపుష్టి కానీ చేకూర్చేలాగా నేను సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను. ఇది వ్యక్తిగతంగా, కూటమితో పాటు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఉన్నాను. మత్స్యకారులు నిజంగా వేట అనే పదం మత్స్యకార సోదరులే వాడుతున్నారు. ఇంకా డీప్ సీ ఫిషింగ్, సముద్రపు లోతులకు వెళ్ళి ఎంత స్థాయిలో వేట చేయాలంటే చాలా సాహసాలు కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. కొన్నిసార్లు అంతర్జాతీయ వాటర్స్కి వెళ్ళిపోయి, ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్ళిపోయి కరాచీ, పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా రక్షించాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేను ప్రత్యేకించి నాకున్న కనెక్షన్స్ తోటి నేను చాలాసార్లు ఢిల్లీకి మెసేజ్లు పంపించి మత్స్యకారులకి అండగా ఉండేలా చాలాసార్లు నేను పంపించాను, సత్ఫలితాలు ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒక రాష్ట్రం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం కేంద్రం అనేది ఎంత అవసరమో మీకు చెప్తాను. ఎక్కడో మనకి తీర ప్రాంతంలో ఒక మత్స్యకారుడు అంతర్జాతీయ జలాలకు వెళ్ళిపోతే, పాకిస్తాన్కి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడానికి నా కేంద్రంతో నాకున్న సత్సంబంధాలే చాలా బలమైనవి. ఈ రోజున ఇదే మన నర్సాపురంలో జీవో 217 70 లక్షల మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా దోచేసుకోవడానికి జగన్ ప్లాన్ వేస్తే, మనకి నాయకర్ గారు పాదయాత్ర చేసి దాన్ని నర్సాపురంలో ముగిస్తే, నర్సాపురంలో బలమైన సభ ఏర్పాటు చేసి జీవో 217ని చించేసాం ఆ రోజున. ఎందుకంటే మత్స్యకార సోదరులకి బలంగా ఉన్నామని చెప్పడానికి, భవిష్యత్తులో 217 అనేది రాగానే రద్దు చేస్తాం, అది మీకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. అలాగే
నరసాపురం నియోజకవర్గంలో 51 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఒక్క సొసైటీ కూడా లోన్ లేదు. నేను రాగానే, ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ కూటమి రాగానే ప్రతి సొసైటీకి తిరిగి లోన్లు వచ్చేలాగా బాధ్యత తీసుకుంటాం. మత్స్యకార సోదరులకు కూడా హార్బర్ పూర్తి చేయలేదు. అతను ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు జగన్, కానీ మనకి హార్బర్లు జట్టీలు పూర్తి చేయలేదు. నాకు మత్స్యకార సోదరుల కష్టాలు తెలుసు. నేను బాధ్యత తీసుకొని మత్స్యకార సోదరులు మాకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వగలిగితే ఇప్పటిదాకా ఏ నాయకులు, ఏ ప్రభుత్వం, ఏ కూటమి చేయని విధంగా మేము బలంగా చేసి పెడతాం. మీ ఆర్థికంగా అండగా నిలబడతాం. దీనికి కారణం కూడా చెప్తున్నాను. విశాఖ హార్బర్లో మత్స్యకారుల పడవలకి అగ్ని ప్రమాదం జరిగితే 50,000 రూపాయల చొప్పున పార్టీ నుంచి నేను ఆర్థిక సహాయం అందించాం. ఆ రోజున నేను ఆర్థిక సహాయం అందజేస్తే జగన్ వాళ్ళ వైసీపీ పార్టీ వచ్చి మీరు తీసుకుంటే మీకు బోట్లు ఇవ్వం, డీజిల్ సబ్సిడీలు ఇవ్వమంటే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, కానీ మాకున్న సహాయాన్ని ఒక మనిషి వచ్చి మాకు అందిస్తున్నప్పుడు, మమ్మల్ని అర్థం చేసుకున్న మనిషి వచ్చి అందిస్తున్నప్పుడు మేము చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని వారి ప్రతికూల పరిస్థితులు కూడా మాకు బలంగా నిలబడ్డారు. వేటకు వెళ్ళే మత్స్యకార సోదరులకి కార్డులు లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేకుండా చేస్తున్నారు. అలాంటి ఇన్సూరెన్స్ ప్రతి మత్స్యకార సోదరులకి వచ్చేలాగా ప్రభుత్వ శాఖల్ని, మత్స్యకార శాఖల్ని బలోపేతం చేసి కేవలం ఎన్నికల ముందు 10 లక్షలు హామీ అని చెప్పిన వ్యక్తి దాన్ని 5 లక్షలు, అది కూడా కొద్ది మందికే పెట్టాడు. నేనే ఒక పార్టీగా జనసేన కార్యకర్తలకి ప్రమాద భీమాయే ప్రాణం కోల్పోతే 5 లక్షలు అందజేస్తా ఉన్నాం. అలాంటిది మత్స్యకార సోదరులకి ఏ ప్రమాదం జరిగినా మీకు 10 లక్షల బీమా పథకం తిరిగి మేము మనస్ఫూర్తిగా మీకు బలంగా వర్తింపజేస్తాం మీకు. అలాగే శెట్టి బలిజ గౌడ సోదరులకి ఎక్సైజ్ కేసులు పెడతా ఉన్నారు. అవి రాగానే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే వాటి నుంచి మీకు విముక్తి కలిగిస్తాం. నేను కులాలను దాటి రాజకీయం చేసేవాడిని. అన్ని కులాలు బాగుండాలి మనస్ఫూర్తిగా గుండెల లోతులోంచి కోరుకునేవాడిని. ఒక్క కులం కోసమో, కొన్ని కులాల కోసమో, కొన్ని వర్గాల కోసమో నేను జనసేన పార్టీ పెట్టలేదు. అన్ని కులాలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ప్రసాద్ రాజు గారి దుర్మార్గం ఏంటంటే ఒక్క కులం మీద ఆయన కక్ష కట్టారని నాకు దృష్టిలోకి వచ్చింది. 40 మంది అధికారులని ఒక్క సామాజిక వర్గానికి చెందిన అధికారులని చెప్పి ఆయన బదిలీలు చేశారు. ఇది చాలా అన్యాయం. ఇది అలాంటి ముఖ్యంగా మీరు ఊహించుకోండి, మీరందరూ ఒకసారి ఆలోచించండి. మనందరం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కులంలో పుట్టాలి, అది మన చాయిస్ లేదు. కానీ కేవలం మన కులంకే పరిమితం అవ్వాలా అని అంటే ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న ప్రతి షాప్స్ ఉన్నాయి. ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు వ్యాపారం చేయలేరు, ఒక్క కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఏది చేయలేరు. కానీ ఎవరి కులాలకి వెనుకబాటుతనాన్ని గుర్తింపు ఇవ్వాలి. ఇది దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన కులంతో పాటు అందరికీ గౌరవం ఇస్తాను. కానీ సమస్య ఏంటంటే జగన్ ఆయనకి కాపులు ఓట్లు కావాలి, కానీ కాపుల్ని అందరూ నచ్చ తిట్టించాను. నేను ఎప్పుడన్నా కేవలం కాపులకే నేను పార్టీ పెట్టాను నేను ఎప్పుడన్నా చెప్పానా? మీరు బళ్ళారి వెళ్ళండి, కర్ణాటకలో బళ్ళారి వెళ్ళండి, రాయచూరు వెళ్ళండి, చిక్బళ్ళాపూర్ వెళ్ళండి, విదేశాల్లో ఎక్కడో నాష్వా సిటీకి వెళ్ళండి. నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తాను. అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను? అన్ని కులాలు బాగుండాలని కదా. కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకుల చేత తిట్టిస్తే ఇవన్నీ అర్థం కాని ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తుంది. నాకు బాగా చిరాకైంది. మీరు ఊహించుకోండి, ఆలోచించండి ఒకసారి.
జగన్ నిన్న మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా. జగన్కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తూ ఉంటే నేను చెగువేరా గురించి చదువుతా ఉన్నాను. విప్లవ నాయకుడు చెగువేరా గురించి, నోమ్ చోమ్స్కీ, చాలా పెద్దోళ్ళ గురించి చదువుతూ ఉన్నాను. ఈ చిల్లర ఎవరాలు ఆపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించినవాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టు. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా, రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను. నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను డిప్లొమాటిక్గా మాట్లాడాను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను. ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చెయ్యను. నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మినవాడిని. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మినవాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది. జగన్ ఏ మూలకెళ్ళండి, వాళ్ళు ఏ సామాజిక వర్గాన్ని పెట్టుకుని, ఇక్కడ ప్రసాద్ రాజు గారు కానీ, అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ, అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, జగన్ గొడుగు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నారు, ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నాను, జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని. అతనంటే అతని కులస్తులందరూ మాకు ఓటు వేయరు అని. ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు, ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు. అది శ్రీనివాస వర్మ గారిని అడగండి. అలాగే నేను బయటికి రాగానే చాలామంది ఆయన కాపలా కుక్కలు చాలా బయటకు వస్తాయి, ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటకు వస్తాయి. బయటికి వాళ్ళందరికీ చులకన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనొచ్చని తన్ని తగలేస్తాను, ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగారంట. మేము కాపు డాష్లండి అంటే పట్టకార పెట్టి 4 బయటికి లాగుతాం. జాగ్రత్త, పిచ్చి మాటలు మాట్లాడకండి. ఫోన్లే కదా అని చాలాసార్లు వదిలేస్తూ ఉంటా. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా, వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం, మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం. నర్సాపురం వాస్తవ్యులు, కాలేజీలో చదువుకున్నవాడు. ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయరు అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచోళ్ళే. కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు, పెందుర్తి మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే
చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్గా వస్తే వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు అర్థంలో మీరు సింహాల్లా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా? మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డం గీసుకోదండి. సింహమే మీతో పోరాడింది. అంటే గుంట నక్కలు, హైనాలు, తోడేళ్ళు ఎన్ని వచ్చినా మేము సింగిల్గా వస్తా ఉంటే, బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు. నీకు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా, జగన్ కూడా చెప్తా ఉన్నా, నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ని పాడు చేయలేవు. నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను. నువ్వు శెట్టి బలిజల్ని వదలట్లా, కాపుల్ని వదలవు, మత్స్యకారుల్ని వదలవు, ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలవు. ఎస్సీలని కూర్చోబెట్టి ఇంకా దారుణం, చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జక్కంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే వాట్ ఎన్ అడాసిటీ అనిపిస్తుంది. ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు. మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా? బ్లేడు బ్యాచ్లను పెట్టుకొని మీరు రాజ్యాలని, మీరు ప్రజల్ని నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా, మీరు పులివెందల నుంచి వచ్చారో, లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారో నాకు తెలీదు. ఒక విప్లవకారుడు పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు నా సంగతి తెలియదు. ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు అంతే. ఎందుకు చేస్తున్నాను ఈ సరదా? కోట్లు సంపాదించగలను, సంపాదించాను. కానీ ఈ నేల కోసం నిలబడే మనుషులు కావాలి. అల్లూరు సీతారామరాజు గారు ఉన్నారండి? కాదు. ప్రతి సమకాలీన సమాజంలో అరాచకం మీద తిరగబడే వ్యక్తుల సమూహం, యువకుల సమూహం, నాయకుల సమూహం, యువతల సమూహం, ఆడపడుచుల సమూహం చాలా అవసరం. గతంలో ఉండేవారు అండి, ఇప్పుడు ఎవరు చేయట్లేదండి. కాదు, ఉన్నారు, ఇప్పటికీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి చాలామంది ఉంటే ఇంకా దేశం నిలబడి ఉంది. అందుకు అతను ప్రధానమంత్రి మోదీ అయ్యారు. వాళ్ళని ప్రేరణగా తీసుకొని మేమందరం చాలామంది ఉన్నాం. అలాగే వైసీపీ గుండా బ్యాచ్లకి, రౌడీ బ్యాచ్లకి నేను నర్సాపూర్ నుంచి పబ్లిక్గా వార్నింగ్ ఇస్తున్నా. నేను తెగించిన వాడిని, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు గారన్నా మెత్తగా క్షమిస్తారేమో నాకు తెలియదు, కానీ ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆ క్షమ కూడా లేదు ఇప్పుడు ఆయనకు కూడా. అలాంటి వ్యక్తులు ఇద్దరం ఏకమయ్యాం, గుర్తుపెట్టుకోండి. పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మీరు కనుక మీ ఆగడాలు కానీ మీ రౌడిజం కానీ ఆపకపోతే ఎలక్షన్ సమయంలో మీరు ఏమాత్రం ఎర్రిగుర్రి యాషాలు వేస్తే తాట తీసి కింద కూర్చోబెడతాం. అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వైసీపీకి అనుకూలందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు. నువ్వు అజాత శత్రువు. ఆయన కాంగ్రెస్లో ఉంటారో, ఇంకో పార్టీకి ఇస్తారో, వైసీపీకి మద్దతు ఇస్తారో. మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడాల, గుర్తుపెట్టుకోండి. సొంత తమ్ముడిని నేను ఒక్క మాట మాట్లాడాల. 3 రాజధానీలు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడాల. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు నేను, అంత అర్థం చేసుకున్న వ్యక్తిని. ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడాల స్టేట్మెంట్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా అందరి ట్యాక్స్ రూపంలో నువ్వు డబ్బులు తింటూ, ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని. అందుకని చెప్తా ఉన్నా, చిరంజీవి గారి జోలికి కానీ, రాష్ట్ర ప్రజల జోలికి కానీ, బడుగు బలహీన వర్గాల జోలికి కానీ, శెట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ, కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాను. నేను మీ భవిష్యత్తు కోసం ఇది మాకు వదిలేసేయండి. నేను ఒక ఇంపాసిబుల్ టాస్క్ని, అలయన్స్ని పట్టుకొచ్చాను. నేను కన్విన్స్ చేశాను. నేను తగ్గి మిమ్మల్ని గెలిపించడానికి ఇంత బలం ఉండి, నాకు 45 నుంచి 50 నియోజకవర్గాల్లో బలమైన ప్రథమ ప్రత్యర్థిగా ఉండి పోటీ చేయగలిగే స్థాయిలో ఉండి కూడా నేను తగ్గి మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను. ఇక్కడ జనసేన 21 శాసనసభ్యులు, మనకి అసెంబ్లీ సభ్యులు 21 కాదు, అది 175 గుర్తుపెట్టుకోండి. అలాగే టీడీపీ కూడా, భారతీయ జనతా పార్టీ, మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం, అన్ని 175 స్థానాల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు సమానంగా ఉన్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు దాకా బూతుల అసెంబ్లీలు చూశారు, ఆడబిడ్డల్ని అకారణంగా తిట్టే అసెంబ్లీలను చూశారు, ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డలను కూడా తిట్టే నీచ సంస్కృతి వీళ్ళది. అలా కాకుండా నిజంగా మనకు వశిష్ఠ భారతి గురించి డిబేట్ జరగాలంటే దానికి కూటమి రావాలి. నిజంగా యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి రావాలి. డిఎస్సి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే తీసుకొచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అన్నిటికంటే కూడా స్వేచ్ఛ. నిజంగా సమాజంలో కావాల్సింది స్వేచ్ఛ కావాలి. నాకు ఇష్టమైన మాట నేను అనుకో, ఈరోజు చిరంజీవి గారికి స్వేచ్ఛ లేదు, రజనీకాంత్ గారికి స్వేచ్ఛ లేదు. వాళ్ళు మామూలు స్టార్లు కదా వాళ్ళు. ఒకళ్ళేమో స్వయాన క్యాబినెట్ మినిస్టర్, ఎక్స్ ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన కూడా ఒక మాట మాట్లాడితే ఆయన్ని కూడా బెదిరించే పరిస్థితి. ఇక్కడ మన శెట్టి బలిజ సోదరులను ఎలా బెదిరిస్తున్నారో, ఒకవైపు చిరంజీవి గారిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా బెదిరిస్తున్నారు. మేము వస్తే ఇలా అంటామని. ఇలాంటి బెదిరింపులకి, తాటాకు చప్పుళ్ళకి అస్సలు బెదరం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి, ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు, పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు. మెత్తగా కనిపిస్తా, ప్రేమతో ఉంటా. ఎవరి కోసం? మా సోదరుమళ్ళకి, నా గుండెల్లో పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలను పెట్టుకుంటాం. మీలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను. మీరు నోరు జారండి, ఒక తప్పు చెయ్యండి, తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి తిప్పుతాను ఒక్కొక్కరిని. గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నా నీకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటావు నువ్వు? ముఖ్యమంత్రి అయితే నీకు ఏమనుకుంటావు? మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వెంత, నీ బతుకెంత జగన్? నీ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక, ఎవడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక నువ్వు మేడెక్కి కొట్టుకుంటా ఉన్నావు, నువ్వు పొగరెక్కి కొట్టుకుంటా ఉన్నావు. నువ్వు ఆ రోజులు అయిపోయి నీ గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడట్లా, గుర్తుపెట్టుకోండి. దశాబ్దం నుంచి ఇదే మాట్లాడుతున్నా. రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా. మొన్న 5 సంవత్సరాల్లో పీక్లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు మాకు భయాలు ఉండవు. మాకు న్యాయమే ఉంటుంది, న్యాయ పోరాటాలే ఉంటాయి. అలాంటి కూటమి ఈ రోజున మేము, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి, సమిష్టి కూటమే వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని, దోపిడిని అరికట్టే స్థాయిలో లేదు. మీరు సింహాలు, మీరేననుకోండి, మీరు చెప్తున్నా మీరు కలుగుల్లోని ఎలకలు, పందికొక్కులు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీది సింహాల సమూహం కాదండి,
మీది ఒక పందికొక్కుల సమూహం. మీది ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా దోచేశారు మీరు. అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నర్సాపురం జనసేన అడ్డా ఇది. ముఖ్యంగా ఇక్కడున్న మార్వాడి సోదరులందరికీ ఈ రోజున మహావీరుడి జయంతి కాబట్టి మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడి సమాజం అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముస్లిం సమాజానికి కూడా, ముస్లిం దారి పొడుగుతా ముస్లిం సోదరి సోదరులు నాకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ రాగానే ముస్లిం సమాజం మీకు ఓటేయరు అంటే ఒకటే చెప్తున్నాను. నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే పనిచేస్తే, గుజరాత్లో మనకి గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు. అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవరిని అలా చేయరు. అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ అంతా కూర్చోబెట్టి క్రిస్టియన్ సమాజం ఎక్కువ, అస్సాం కానీ ఏదైనా సరే తెగల గొడవల్ని మత గొడవలుగా చెప్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, మీ మీద ఈగ వాలితే ముందు నేను వచ్చి నిలబడతాను మీకు. అందుకని వీళ్ళు చెప్పే మాటలు కూడా నమ్మకండి. అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి పాస్టర్ల గారికి, రెవరెండ్స్కి నేను చాలా సభల్లో చెప్పాను, ఇంకోసారి చెప్తా ఉన్నాను, మత ప్రచారం మీకు స్వేచ్ఛ ఉంది. నిన్న రాజానగరం సభలో కూడా చెప్పాను, మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది. జూలియా రాబర్ట్స్ లాంటి ఒక క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారడానికి ఎవరికి ఇబ్బంది లేదు. నేను అన్నది ఒక్కటి, తిరుపతిలో, తిరుమలలో అన్యమత ప్రచారం మంచిది కాదు, దానికి సంబంధించి మాట్లాడాను తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది. ఎవరి మతాల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాల్ని వారు ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఎక్కడ అంటే మస్జిద్కి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, చర్చికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, అలాగే హిందూ దేవాలయాలకు వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు. అదే నేను అంది. ఇది తప్పైతే నన్ను ఉరిదీసేయండి, అది ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి. నేను మాట్లాడుతుంది నేను కన్వీనియంట్గా మాట్లాడట్లా, రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా. అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలా. క్రిస్టియన్ ఫాదర్లకి, రెవరెండ్స్కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా, మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి, అది నాకు ఇబ్బంది లేదు. ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతాయి, ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గుతే నాకు భయం లేదు. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్. ఏది సరైందో అదే చేస్తాను, నేను దానికే నిలబడతాను. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేసేవాడిని. దయచేసి అందరూ ఈ వైసీపీ ట్రాప్లో పడకుండా అందరూ పెద్ద మనసుతోటి కూటమిని అర్థం చేసుకొని భారీ మెజారిటీతో, చిన్న మెజారిటీ సరిపోదు, భారీ మెజారిటీతో గెలిపించండి. రేపు నాయకర్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు, వారికి అఖండ స్వాగతం పలికి ఆయన అందరూ నామినేషన్ వేయించండి. అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నామినేషన్ సమయంలో కూడా ఆయన భీమలు వేస్తారు, వారికి కూడా మీ ఆశీస్సులు తెలియజేయండి. కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు 23న నేను కూడా అదే రోజు వేస్తున్నాను. 23 నాతో కలిసి దానికి నేను పిఠాపురంలో వేస్తుంటే ఆయన భీమవరంలో వేస్తున్నారు ఎంపీగా. దీని టీ లేదు. మీరు ముంచే కొద్దీ ప్రేమ ఉంటుంది, పగిలే కొద్దీ పదునెక్కుద్ది, దాహం తీరుస్తుంది, శత్రువులకి ఆయుధం ఇది. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ మర్చిపోతాం? భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తుని ఇంతకుమించి ఇంకేం చెప్పన్నారు చెప్పండి. పోరాటం మీతో స్టార్ట్ చేశారు, వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం మీతో భవన నిర్మాణ కార్మికుల కోసం స్టార్ట్ చేశారు. రాగానే భవన నిర్మాణ కార్మికుల సమస్యనే పరిష్కారం చేస్తాం. ఇంకా మనస్ఫూర్తిగా అన్ని సమస్యలకి, ఎందుకంటే అన్ని సమస్యలు ఒక రోజు ప్రస్తావించలేం కాబట్టి పెద్ద మనసుతోటి అందరి నేను అడ్రస్ చేస్తాను. మీ ఆశీస్సులు ఉండగా నాకు ఆరోగ్యం అవుతుంది, బలంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
వస్తుంది మన ప్రభుత్వం, మన కూటమి. మీకోసం సేవకున్నా నేను, మీ అందరి సేవకుణ్ణి. మీ కుటుంబంలోని ఒకడు వచ్చి రాష్ట్రం కోసం నిలబడితే అలాంటి వాడిని నేను ముందుంటాను. అందరినీ తీసుకెళ్తా. మొదటి దెబ్బ పడితే నాకు పడాలి, మీకు కాదు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో ఏపీ, హలో ఏపీ. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.